కానీ దాన్ని మీ మీదకి డైవర్ట్ చేశారు, మీరు ఆపిచ్చేశారు, నేను జనాల్లోకి ఎక్కడ వెళ్ళిపోతాను అని. నేను ఆయన ఖచ్చితంగా ఇప్పుడు వాడిని ఎక్కడెక్కడ ఆపే అవకాశం ఉంటుందో అక్కడెక్కడ నేను ఆపుతానమ్మా. ఇప్పుడు వాడు పార్టీ పెడతాను అంటున్నాడు కదా, వాడు పార్టీ పెట్టమనండి. వాడు పాదయాత్ర 360 రోజులు పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా, 365 రోజులు పాదయాత్ర వాడిని చేయమనండి. వాడు చాలా పెద్ద తెలివైనోడమ్మా, అతి తెలివైనోడు. వాడు ఫస్ట్ ఒక ఆలోచన చేశాడు, ప్రవీణ్ పగడాల సావుని అడ్డం పెట్టుకుని ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెడతాం అన్నాడు. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులే సంస్మరణ సభ పెట్టాలని ప్లాన్ చేయాల, నీ ఆత్రం ఏంటి అని అందరూ అనుకున్నారు. పోస్టర్లలో కూడా ఆయన ఫోటో వాడుతున్నాడు అనుకున్నాడు. ఫస్ట్ సభ పెడతాను అన్నాడు. సరే పాపం ఏదో మంచి ఉద్దేశంతో పెడుతున్నాడేమో, పాపం ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడు కదా అనుకున్నా. కానీ తెల్లారి ఈ సభ నిర్వహణకి 8 లక్షలు ఖర్చు అవుతుంది, అందులో 2 లక్షల రూపాయలు ఒక ఏసీ హాల్ బుక్ చేయడానికి అన్నాడు. ఏసీ హాల్ బుక్ చేయటం ఎందుకు? మామూలు హాల్లో కూర్చోరా జనాలు? కూర్చుంటే అక్కడ సావుకి వస్తున్నారా, సెలబ్రేషన్కి వస్తున్నారా? అయినా అందరు రావాలని వాళ్ళ మనసులో ఉంటే ఎవరు రాలేదు కూడా. సభ జరిగితే కదండి అసలు జరగలేదా సార్? లేదు. ఆ తర్వాత కొంత వసూలు చేశాడు. ఆ తర్వాత వైజాగ్ లో సభ పెడతాం నేను అజయ్ బాబు అని చెప్పేసి ఇంకో సభ కాల్ఫర్ ఇచ్చారు. దానికోసం ఫండ్ రైజింగ్ పెట్టారు. ఆ వైజాగ్ సభ జరగల, ఏమన్నంటే కేఏపాల్ అడ్డుకున్నాడు అన్నారు. తర్వాత హైదరాబాద్ లో ఇక్కడ హరిహర కళాభవన్ లో ఒక సభ పెడతామని చెప్పేసి అన్నారు. ఆ సభ జరిగింది. ఆ సభకి ఈడు అజయ్ బాబు తప్ప అందరూ వచ్చారు. ఎందుకంటే వీళ్ళని రావద్దన్నారంట, వీళ్ళు వస్తే సభకు పర్మిషన్ ఇవ్వమన్నారంట పోలీసులు. ఈడేమన్నా అల్ఖైదా నడుపుతున్నాడా, ఐసిస్ నడుపుతున్నాడా? ఈడు ఒకలో ఈడెవడో ఇంటి పక్కన వాడికి తెలియదు, ఈడు వస్తానన్నాడని చెప్పేసి వాళ్ళు సభ ఆపేస్తా ఉన్నారంట. అసలు వీళ్ళు వస్తే పోలీసులకి ఏం సంబంధం సార్? ఏమీ లేదు. కావాలని జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారండి, అది చెయ్యరు. ఎందుకు చేయలేదు అని ఎవడో క్వశ్చన్ చేయకుండా ఇట్లాంటి తోటి పెట్టేస్తారు. రీసెంట్ గా నామినేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా, డబ్బులు ఇచ్చిండి అన్నాడు. మొత్తం డబ్బులు ఎర్రగొర్రెలాగా ఇచ్చేశారు. నామినేషన్ కి 15,000 20,000 ఖర్చు అయిందని వాడే చెప్పాడు ఒక వీడియోలో. తర్వాత నామినేషన్ కి అఫిడవిట్లకి దగ్గర 1,50,000 ఖర్చు అయిపోయింది అంటున్నాడు వాడే. ఇప్పుడు ఆ 1,50,000 ఖర్చు అయిన తర్వాత మిగతా డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నామినేషన్ రిజెక్ట్ అవ్వాలి. దానికి ఇడేం చెప్పాడు, నా నామినేషన్ రిజెక్ట్ చేసేసారు. అసలు రిజెక్ట్ అయ్యేలాగా నామినేషన్ నువ్వు ఎందుకు ఇచ్చావు? దాదాపు 180 అప్లికేషన్స్ వస్తే, నామినేషన్స్ వస్తే నీది మాత్రం ఎందుకు రిజెక్ట్ అయింది? నువ్వు తేడాగా పెట్టావు కాబట్టి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయలేదు అనుకుంటా, తెలియదు. ఏమీ ఫిల్ చేయలేదమ్మా. ఇప్పుడు స్వయంగా వాడే ఒక వీడియో పెట్టి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నా మీద కేసు పెట్టాడు అన్నాడు. ఆ నామినేషన్ ఫామ్స్ లో ఎనీ కేసెస్ పెండింగ్ అని అడిగితే నో అన్నాడు. గతంలో ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ పోలీసులు కేసు పెట్టారు. నా మీద కేసులు లేవు, నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? ఎలక్షన్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళంతా అమాయకులా? కాదు కదా. పైగా అసలు ఎలక్షన్ నామినేషన్ వేయకుండా ఇడు వెంబటే కోడ్లు ఇచ్చేసి నాకు డబ్బులు పంపండి నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నాకు డబ్బులు పంపండి నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నేను క్రైస్తవుల తరఫున పోటీ చేస్తున్నా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ గారు క్లియర్గా పెట్టిన కేసు ఏంటంటే, ఇతను మతపరంగా ఓట్లు అడుగుతున్నాడు, మతపరంగా ఓట్లు అడగకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అని వీడు మతపరంగానే ఓట్లు అడిగాడు. తెలియదు అనుకుంటా సార్ పాపం. ఆడికి ఏమీ తెలియదమ్మా, ఆడికి డబ్బులు తీసుకోవటం తప్ప ఏమీ తెలియదు, ఆడపిల్లలతో ఆడుకోవటం తప్ప ఏమీ తెలియదు ఆడికి. అట్లాంటివన్నీ మరి క్రిస్టియన్స్ నమ్ముతున్నారు. ఓకే సార్, నెక్స్ట్ స్వస్థత విడుదల తైలాభిషేకం అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి చుట్టూ తిరుగుతూ కూర్చోపెట్టి, మోకాల మీద కూర్చోపెట్టి గిన్నెలో చేయించి నెత్తులు పెడుతున్నారు. అంటే ఏంటి సార్ అది? ఆయిలా లేకపోతే వాటర్? స్వస్థత తైలం అంటే ఏంటి అసలు? అది దేనికి విరుగుడు? అదేనమ్మా, తైలాభిషేకం అంటే ఆయిల్ తోనే చేస్తారు వాళ్ళు. కొంతమంది కొబ్బరి నూనె వాడతారు, కొంతమంది కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే, బైబుల్లో ఏవైతే స్వస్థతలు చెప్పారో, యేసుక్రీస్తు కాలంలో కొన్ని స్వస్థతలు చూపించారు ఆయన అని చెప్తారు. దానికి ఆయన వాడిన సాధనం కొబ్బరి నూనె. తర్వాత కొన్ని బైబుల్ వచనాల్లో కూడా కొబ్బరి నూనె ద్వారా స్వస్థత లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ పాస్టర్లు ఎట్లా తయారైపోయారంటే, ప్రతోడి నెత్తిన చేయబడతాం అంటే ఆయిల్ చేయబడతాం. ఓన్లీ స్వస్థత తైలం పెట్టడానికి మాత్రమే సభలు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని ఏరియాలలో. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, కల్వర్ తైలం అని అమ్ముతాడు, కొబ్బరి నూనెలు అమ్ముతాడు. అక్కడ కల్వర్ టెంపుల్ అని ఇంకోటి ఉంది, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, బెల్లంపల్లి ఆదిలాబాద్ దగ్గర. వాళ్ళైతే కర్చీఫ్లు అమ్ముతారు. ఇక్కడ వరంగల్ దగ్గర ఇంకో చర్చ్ ఉంది, వాళ్ళైతే ప్రేయర్ బలూన్స్ అమ్ముతారు. నిజం, ఈ కర్చీఫ్ నెత్తి మీద వేసుకున్నా ముఖం మీద వేసుకున్నా స్వస్థత వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక రీల్ చూసాను సార్, ఒక ఆవిడ చెప్తుంటది, పాస్టర్ గారు కర్చీఫ్ని తీసుకెళ్ళాను, అందులో చెమట ఇవన్నీ ఉంటాయి, అది నాకు ఎంతో ఇష్టమైనది, నాకు గొంతు నొప్పి వస్తే గొంతు మీద పెట్టుకొని పడుకున్నాను. దాని మీద మేము కూడా ఇక్కడ కౌంటర్ చేసాము.
దాని మీద ఆ వీడియో తొలగించాలి అంటూ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు, లేకపోతే కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి. నీ దిక్కున్న చోట చెప్పుకొని పోండి అని చెప్పాను. అసలు అలా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంతో లైక్ హిందూ జనశక్తి నుంచి పోరాడతారు, లైక్ మీరు ఎంతో మాకు ఇన్స్పిరేషన్ అన్ని విధాలుగా ఉంటారు. ఇప్పుడు మీ కచ్చిప్ నేను తీసుకెళ్ళి నాకు గొంతు నొప్పి వస్తే తగ్గిపోతుందా? ఎలా తగ్గుద్దమ్మా? తగ్గదు కదా సార్. అది ఆడు పాస్టర్ గడు ఒకడు కర్చీఫ్ అన్నాడు, ఇంకో పాస్టర్ గడు రేపు ఎవడో వచ్చి నా కడ్రారు పట్టుకెళ్తే ఇంకా స్వస్థత వస్తుంది అంటే ఏం చేస్తారు? వీళ్ళు చేయగల సమర్థులే ఇట్లాంటివి కూడా. ఎందుకంటే నమ్మటానికి గొర్రెలు ఉన్నాయి కదా, నమ్మటానికి గొర్రెలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు. తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు సార్? కర్చీఫ్ తీసుకెళ్ళి ఎట్ట పెట్టుకున్నారు అట్టగా వేసుకుంటారు మొహం మీద. పాపం సార్ వాళ్ళు ఇంతగానో అసలు. లేదమ్మా, చేసేవాళ్ళు ఉంటారు అనుకున్నా. ఇప్పుడు కర్చీఫ్, కొబ్బరి నూనె, బెలూన్స్ ఇవన్నీ స్వస్థత ఇచ్చినప్పుడు అవి ఇస్తుంది అనుకుంటారేమో. దగ్గర ఆగింది, అక్కడికి ఆగింది. అక్కడ తర్వాత ఇంకేమైనా జరగవచ్చు కూడా. ఆ వీడియోలో చెప్తుంటే పాస్టర్ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు ఇంకో దరిద్రుడు ఎవడో ఉన్నాడు, అమ్మతేజ అని ఒకడు ఉంటాడు. వాడేమంటాడు, నీకు పిల్లలు పుట్టట్లేదా, అరటిపండు ఇస్తుందా అంటాడు. అరటిపండు ఇస్తే అరటిపండు ఇప్పుడు ఆమెకిస్తే సుఖం ఏంటి, అలా ఆయనకి ఇస్తాను ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. బలమో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆమెకు అరటిపండు ఇచ్చేసి, నీకు ఆడపిల్ల అరటిపండు కావాలా, మగపిల్లడు అరటిపండు కావాలా అంటాడు. నీకు జాబ్ అరటిపండు కావాలా, ప్రమోషన్ అరటిపండు కావాలా అంటాడు. ఈ అరటిపండు కావాలేంటి అసలు? అది అసలు నాకు డబుల్ మీనింగ్ వెళ్తుంది సార్. ఇది మానేద్దాం మనం, ఐ మీన్ సారీ టాపిక్ ఆడోళ్ళకి అరటిపండు ఇచ్చేది సార్, నాకు అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాను మరి, లోపల అట్లా నడుస్తున్నాయి కదా. సరే సరే, మనం బ్యాక్ వచ్చేస్తే తైలాభిషేకం నెత్తిలో చేయి పెట్టడం, ఇది ఉందా అసలుకి? తగ్గిద్దా అసలు? ఏంటి ఇదంతా? ఏమైనా నువ్వు వెళ్ళి తైలాభిషేకంలో పార్టిసిపేట్ చేయాలనేది అర్థం కావట్లేదు. మతపరమైన విశ్వాసంగా చూస్తే యేసుక్రీస్తు కాలంలో యేసు కొన్ని స్వస్థతలు చేశారు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఆ కాలపు స్వస్థతల్ని నేను చూడలేదు కాబట్టి వాళ్ళ మత విశ్వాసాలకు గౌరవిస్తూ బహుశా యేసు చేసి ఉండొచ్చు అని నేను అంటాను. కానీ యేసు చేశాడు కాబట్టి యేసుని నమ్ముతున్న మేమందరం కూడా చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఫస్ట్ క్రైస్తవ సమాజం రక్షించబడాలి. ఆ తర్వాత హిందువుల మీద కూడా అదే టాక్టిక్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఒక హిందువుకి తలనొప్పి వచ్చిందనుకో, అమ్మా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేస్తాడు తగ్గిపోద్ది అంటారు. తలనొప్పికి జ్వరానికి అసలు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మతం మారాల్సిన అవసరం లేదు కదండి. ₹10 అనసింతో పోయేదానికి 1000 సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను, ఆచారాలను వదిలేయాలా? అవసరం లేదు కదా. సో వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి ఈ స్వస్థతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్. ఈ స్వస్థతల మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి? లలిత్ కుమారా, అలంకృతనా? కాదు, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో 1954 నుంచి కూడా ఒక 2 చట్టాలు అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒకటి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్లో ఇవన్నీ వస్తాయి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ నేను రోగాలు తగ్గిస్తాను, మంత్రాల ద్వారా తగ్గిస్తాను, సువార్తల ద్వారా తగ్గిస్తాను, లేకపోతే వీళ్ళు దర్గాల దగ్గర తగ్గిస్తూ ఉంటారు కదా, తాళ్ళు ఇచ్చి తద్దినాలు పెట్టి, అలాంటివన్నీ కూడా చట్టరీత్యా నేరం. మరి వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు? వ్యవస్థలు తిన్నగా పనిచేస్తే ఈరోజు నువ్వు నేను కూర్చొని వీడియోలు చేయాల్సిన అవసరం ఉండదు కదా, వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ అడగటం వెనకాల, నేను ఆన్సర్ చెప్పడం వెనకాల వాళ్ళని కించపరచడం అన్న మన ఉద్దేశమా? లేదు సార్, నాయకుల్ని ఎడ్యుకేట్ చేయటమే కదా. కానీ ఇలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనకెందుకు వస్తుంది? దీని మీద చాలా మంది అనొచ్చు, వీళ్ళు అవమానిస్తున్నారు, వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి. వచ్చి పీక్కోండి. ఎందుకంటే రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. నీకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఎలా ఇచ్చి మత ప్రచారం చేసుకోమని చెప్పింది అంటున్నావో, ఆర్టికల్ 51AH ప్రకారం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని, హ్యూమన్ అప్రోచ్ని పెంచడం కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అని రాజ్యాంగం నాకు చెప్పింది. నేను ఆ బాధ్యతని గుర్తెరిగి నేను ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను.